ఎల్లుండి 4 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్లో మోదీ పర్యటించనున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రేపు ఎల్లుండి 4 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్లో మోదీ పర్యటించనున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, రేపు ఎల్లుండి 2 రోజుల పాటు 4 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటిస్తారంటూ పీఎంఓ విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో పేర్కొంది. రేపు ఏదైతే సిక్కింలో జరిగే కార్యక్రమంలో ఆయన అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకునే ప్రకృతి వృద్ధిని పెంచే సిక్కిం ఎట్ 50 కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. అక్కడ అతిపెద్ద కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ప్రకృతికి సంబంధించినటువంటి అంశం పైన సిక్కిం ఎట్ 50లో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తర్వాత పశ్చిమ బెంగాల్లో అలీపూర్ దువార్, కూచ్ బెహార్ జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక బీహార్ లో కరకట్ లో ఉన్నటువంటి 48,520 కోట్ల పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు. ఇది బీహార్ లో ఇటీవల మనం చూసాం. ఇది ఈ నెలలో 2వ పర్యటన అని చెప్పొచ్చు. పహల్గామ్ ఘటన తర్వాత బీహార్ లో పర్యటించినటువంటి ప్రధాని మోదీ పహల్గామ్ హంతకులను, ఉగ్రవాదులను కడతేరుస్తాం, ఉగ్రవాదం పైన 0 టాలరెన్స్ అంటూ అక్కడ చేసినటువంటి ప్రకటన కూడా చూసాం. మరోసారి మళ్ళీ బీహార్ లోని కరకట్కి ఆయన వెళ్తున్నారు. అక్కడ 48,520 కోట్ల రూపాయల పైగా ఉన్నటువంటి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగర్ లో దాదాపు 20,900 కోట్ల విలువైనటువంటి ఆ ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. సో ఈ రోజు రేపు ఈ 4 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.